హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఏపీ 7th క్లాస్ సిబిఎస్ఈ 7th క్లాస్ మ్యాథ్స్ న్యూ టెక్స్ట్ బుక్ చాప్టర్ నెంబర్ 4 ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ లెటర్ నంబర్స్ కంటిన్యూ చేద్దాం. ఫిగర్ ఇట్ అవుట్ 4.3. ఇంతకు ముందు క్వశ్చన్ నెంబర్ 5 వరకు అప్లోడ్ చేసినాను. ఈ ఫిగర్ ఇట్ అవుట్ 4.3 సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 102 to 105లో సేమ్ క్వశ్చన్స్ ఇవే. Now we continue question number 6. A local train from Yahapur to Wahapur stops at 3 stations. Equal distances along the way. I think 2 stations ఉన్నాయి. ఒకటేమో నేమ్ ఆఫ్ ద స్టేషన్ యహాపూర్, ఇంకో స్టేషన్ పేరు వహాపూర్. స్టాప్స్ ఎట్ 3 స్టేషన్. ఈ రెండు స్టేషన్ మధ్యలో ఎన్ని స్టేషన్స్ ఉంటాయి? 3 స్టేషన్స్ అట్ ఈక్వల్ డిస్టెన్సెస్లో ఉంటాయి. The time taken in minutes to travel from one station to the next station is the same. అయితే ఒక్కొక్క స్టేషన్ మధ్యలో ఎంత టైం తీసుకున్నది సేమ్ ఉన్నది అనమాట. దట్ డినోటెడ్ బై టైం ఎంత? టీ. క్లియర్? ఇది కూడా ఫిగర్ చూద్దామను. ఫిగర్ అయితే ఇక్కడ క్లియర్ అర్థమవుతుంది. ఫస్ట్ ప్లేస్ ఇక్కడ యహాపూర్. ఇక్కడ నుంచి ఎక్కడ పోవాలి? వహాపూర్. అయితే దీని మధ్యలో ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి? 3 స్టేషన్స్ ఉన్నాయి. S1, S2, S3. ఇక్కడ ఇచ్చిన కూడా డ్రా ఏ రఫ్ డయాగ్రామ్ టు విజువలైజ్. అయితే ఒక రఫ్ డయాగ్రామ్ ఇస్తే ఒక అర్థమవుతుంది క్లియర్గా. అయితే ఒక్క స్టేషన్ నుంచి రెండో స్టేషన్ పోవడానికి టైం సేమ్ ఉంటుంది, ఈక్వల్ టైం తీసుకుంటుంది. ఆ టైం ఏమనుకుంటున్నాం మనం? టీ. టైం ఎంత? ఇది టైం టీ, డినోటెడ్ బై టైం టీ. ద ట్రైన్ స్టాప్స్ ఫర్ 2 minutes ఎట్ ఈచ్ స్టేషన్. అయితే ప్రతి స్టేషన్లో 2 minutes ఆగుతుంది అన్నమాట. ప్రతి స్టేషన్లో ట్రైన్ ఎంతసేపు ఆగుతుంది? 2 minutes ఎట్ ఈచ్ ఆఫ్ ద 3 స్టేషన్. ఈ 3 స్టేషన్లో 2 minutes ఆగుతుంది. ఇఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 4 అయితే ఈ రెండు స్టేషన్ల వద్ద టైం ఎంత అన్నాం? టీ మినిట్స్ అన్నాం. క్లియర్? టీ మినిట్స్. ఒకవేళ టీ వాల్యూ టైం 4 అయితే, టీ ఈక్వల్ టు 4 అయితే what is the time taken to travel from Yahapur to Wahapur? అయితే ఫస్ట్ కేసులో టీ వాల్యూ ఎంత? 4. ఒక్క స్టేషన్ నుంచి రెండో స్టేషన్ పోవడానికి టైం 4. ప్రతి స్టేషన్లో ఆగే టైం 2 minutes. అయితే ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? ఇఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 4, వాట్ ఈస్ ద టైం టేకన్ టు ట్రావెల్ ఫ్రమ్ యహాపూర్ టు వహాపూర్? అయితే ఇక్కడ ఫస్ట్ స్టేషన్ యహాపూర్ నుంచి వహాపూర్ టోటల్ టైం ఎంత అవుతుందో మనం తెలుసుకోవాలి. అదే మన ఎయిమ్. హోప్ ఇట్ ఈస్ క్లియర్. క్వశ్చన్ క్లియర్ టు యూ. క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ ఇది చాలా ఈజీగా ఉంటుంది. ట్రైన్ స్టాప్స్ ఎట్ 2 minutes ఎట్ ఈచ్ స్టేషన్స్. ఇక్కడ మనం ఆల్రెడీ రాసాం కదా. S1 స్టేషన్లో, S2 స్టేషన్లో, S3 స్టేషన్లో 2 minutes ట్రైన్ ఆగుతుంది. ఆ తర్వాత టైం టేకన్ టు ట్రావెల్ ఫ్రమ్ 1 station టు నెక్స్ట్ స్టేషన్ ఈజ్ టీ. ఇక్కడ ఇచ్చింది కదా టైం టేకన్ టీ. ఇది కూడా తెలుసు మనకు. అయితే ఏ బిట్లో ఏం టీ వాల్యూ ఎంత ఇచ్చిండు? 4. ఇఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 4, టీ 4 అయితే టోటల్ టైం టేకన్ ఫ్రమ్ యహాపూర్ టు వహాపూర్ ఎంత? 4 ఎన్నిసార్లు ఉన్నాయి? 4 సార్లు ఉన్నాయి. 4 4 4 4. అయితే 4 into 4 ప్లస్ 2 2 2 2 ఎన్నిసార్లు? 3 times. క్లియర్? 4 times 4, 4 into 4, 4 4 సార్లు ఉన్నది. 2 into 3, 2 3 times ఉన్నదిగా. అయితే 4 into 4 ఎంత? 16 ప్లస్ 3 into 2 ఎంత? 6. 16 ప్లస్ 6 ఎంత? 22 minutes. అయితే ఏ బిట్ ఆన్సర్ ఎంత వచ్చింది మనకు? 22 minutes వచ్చింది. ఇస్ ద టైం టేకన్ ఫ్రమ్ యహాపూర్ టు వహాపూర్. మొత్తం 22 నిమిషాలు అయితే. క్లియర్? ఇప్పుడు బీ బిట్ ఉన్నది. వాట్ ఈస్ ద అల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్? అల్జిబ్రాలో ఎలా ఈ అల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాం? యూజింగ్ టీ ఎలా రాస్తామని అల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ రాయాలి. బీ బిట్లో అల్జిబ్రిక్. ఫస్ట్ బిట్లో వాల్యూ తెలుసుకున్నాం. సెకండ్ బిట్లో అల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ రాయాలి. అల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఈస్ 4 times టీ. 4 times టీ ప్లస్ 3 times 2. క్లియర్? ఇదే మన అల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. 4 times టీ కదా, ఒకటి వేరియబుల్ టీ కదా, లెటర్ నేమ్. 4 times టీ ప్లస్ 3 times 2.
మల్టిప్లై చేయండి. 4 into 2 ఎంత? 4t ప్లస్ 3 into 2 ఎంత? 6. 6 minutes ఇదే 4t ప్లస్ 6 ఇదే మన ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. క్లియర్? వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తలేరు. లైక్ చేస్తే తొందరగా వీడియో అప్లోడ్ చేస్తాను. ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే, ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ ఉంటుంది. జాయిన్ బటన్ని క్లిక్ చేసి జాయిన్ కావచ్చు. 1 month 59 rupees ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. 7th క్వశ్చన్, 8th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ఎగ్జామ్లో వచ్చే బిట్స్ ఇవి. సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. సింప్లిఫై అంటే ఇక్కడ లైక్ టర్మ్స్ని లైక్ యాడ్ చేసుకోవాలి, సబ్ట్రాక్ట్ అయితే సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా యాడ్ ప్లస్ మైనస్ చేసేటప్పుడు లైక్ టర్మ్ నుంచి యాడ్ అవుతుంది. అంటే ఏ ఉంటే ఏ నుంచి యాడ్ చేయాలి, ఏ ఉంటే ఏ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఏ బి యాడ్ కావు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3a + 9b 12b కాదు. ఎందుకంటే 3a వేరే టర్మ్ అయితే వేరే వేరియబుల్ ఉన్నది, లెటర్ నేమ్ వేరే ఉంది కదా. 9b అంటే లెటర్ నేమ్ వేరే ఉంది. ఇవి యాడ్ కావు. సేమ్ లైక్ టర్మ్ ఉండాలి. 3a + 8. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బిట్ చూద్దాం. క్లియర్గా అయిపోతుంది ఇక్కడ. ఫస్ట్ రాసుకున్నా ఇక్కడ 3a + 9b. ఆ నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే లైక్ టర్మ్స్ ఒక దగ్గర తీసుకోవాలి. 3a ఉన్నది ఇక్కడ, ఆ తర్వాత 8a ఉన్నది, ఆ తర్వాత -7a ఉన్నది. ఈ 3 ఒక దగ్గర రాయండి. 3a + 8a - 7. ఎందుకంటే ఇవన్నీ ఏ ఉన్న టర్మ్స్ ఒకలాగే ఉంటాయి, యాడ్ సబ్ట్రాక్ట్ చేయవచ్చు. ఆ తర్వాత 9b ఉన్నది కదా, 9b -4b, 9b - 4b ప్లస్ 9b - 4b. లాస్ట్లో ఏమున్నది ఇక్కడ -6 ఉన్నది ఒకటి. క్లియర్? ఇది -6 ఉన్నది, ఇంకోటి ఏమో +60 ఉన్నది. అంతే. ఇప్పుడు యాడ్ చేయాలి. 3 + 8 ఎంత? 11. 11 - 7 ఎంత? 4. ప్లస్ ఉంటాయి రెండు టర్మ్స్. యాడ్ చేయండి. ప్లస్ మైనస్ ఉంటాయి. సబ్ట్రాక్ట్ చేసి సైన్ మాత్రం పెద్ద నెంబర్ సైన్ పెట్టాలి. అంతే. నేను 2 to క్లియర్ కానీ సపరేట్ సబ్ చేసిన ఇక్కడ 3 + 8 11a -7a ప్లస్ 9b - 4b ఎంత? 9b - 4b అంటే 5b. పెద్ద నెంబర్ సైన్ 9 కదా, పెద్ద నెంబర్ ప్లస్ కదా, అయితే ప్లస్ 5b వస్తుంది. -6 + 16. -6 + 16 అంటే బిగ్గర్ నెంబర్, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ మైనస్ చేయండి. 16 - 6 అయితే 10 అవుతుంది. సైన్ మాత్రం పెద్ద నెంబర్ది ప్లస్ పెట్టాలి. అంతే. 11a - 7 ఎంత? 4a + 4, ఎందుకంటే 11 పెద్దదిగా. 4a + 5b + 10. అంతే మన ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇప్పుడు మల్టిప్లై చేయాలి. ఇది ఇంపార్టెంట్. 3 times. ఈ బ్రాకెట్ అంటే ఇంటూ అన్నట్టు. బ్రాకెట్ అంటే దీని ముందర ఇంటూ ఉన్నట్టు, అది అర్థం చేసుకోవాలి. రిమెంబర్, బ్రాకెట్ ముందర ఇంటూ పెట్టారు, అయితే ఇంటూ ఉందని మల్టిప్లై సింబల్ ఉందని మీరు అనుకోవాలి. 3 multiplied by 3a - 3b. అయితే ఇక్కడ 3 ఏమో 3aని మల్టిప్లై చేస్తుంది, ఆ తర్వాత 3 ఏమో 3bకి మల్టిప్లై, అంటే బ్రాకెట్ ముందు ఉన్న నంబర్ బ్రాకెట్ లోపల ఉన్న అన్ని టర్మ్స్కి మల్టిప్లై చేయాలి. క్లియర్? ఫస్ట్ చేద్దాం. ఇక్కడ 3 × 3a ఎంత? 9a. 3 3s 9. ఏ ఉన్నది, ఏ పెట్టండి. ఆ తర్వాత 3 యొక్క సైన్ ప్లస్, ఇది మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? మైనస్ వస్తుంది. 3 × 3 9. 3 × 3 9. బి ఉన్నది, బి పెట్టండి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ మల్టిప్లైడ్ బై మైనస్ చేస్తే మైనస్ వస్తుంది. ఆ తర్వాత -8 -4b -16. ఇక్కడ ఏం బ్రాకెట్ లేదా, అలాగే రాసుకోండి. ఇప్పుడు చూడండి. 9a - 8a 9a 8a. తర్వాత 9b -9b -4b. ఏ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, బి నుంచి చేయాలి. 9a - 8a ఒక ప్లేస్ దగ్గర రాయండి, ఒకే చోట రాయండి. ఏ టర్మ్ బి టర్మ్ గ్రూప్ చేసి రాయండి ఇక్కడ. ఆ తర్వాత మైనస్ 9a - 8a ఎంత? 1a. 1 రాయము, ఏ. క్లియర్? 9 పెన్ -8 పెన్ అంటే ఒక పెన్ కదా, అయితే ఓన్లీ పెన్ అని రాస్తాం అంతే. 9a - 8a ఈజ్ ఏ. ఇక్కడ ఇంపార్టెంట్, -9b -4b రెండు నంబర్లు మైనస్ ఉన్నప్పుడు, 2 టర్మ్స్ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్ లేదు, అది ఇంపార్టెంట్. 2 టర్మ్స్
మైనస్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ ఇక్కడ లేదు. అయితే ఏం చేయాలి? రెండుని యాడ్ చేయాలి. రెండుని యాడ్ చేసి సైన్ మాత్రం మైనస్ పెట్టాలి. క్లియర్? 2 టర్మ్స్ మైనస్ ఉన్నప్పుడు యాడ్ చేసి 9 + 4 13, రెండు మైనస్ ఉన్నాయి కదా, మైనస్ 13b -16. అదే మన ఆన్సర్. లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు 1000 రూపాయలు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. 2 multiplied by 2x minus 3. 2 బయట ఉంది కదా, మల్టిప్లై చేయాలి. ప్రీవియస్ క్వశ్చన్ లాగానే 2ని ఫస్ట్ 2x నుంచి మల్టిప్లై చేయాలి. ఏమొస్తుంది ఇక్కడ? 4x వస్తుంది. ఆ తర్వాత 2ని -3 నుంచి మల్టిప్లై చేయాలి. అయితే 2 ఏమో ప్లస్, ఇదేమో మైనస్. 2 ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది. 2 × 3 6 -6 ప్లస్ ఇంటూ మైనస్. ఆ తర్వాత 8x + 12 అలాగే కింద రాయండి. నెక్స్ట్ స్టెప్లో 4x + 8x పక్కన రాయండి. సేమ్ x కదా, డైరెక్ట్ కూడా చేయొచ్చు. ఇట్లా చేస్తే క్లారిటీ వస్తుంది. ఒకవేళ డైరెక్ట్ ఈ కింద స్టెప్ రాస్తే కూడా, ఇక్కడ నుంచి ఇక్కడ రాస్తే కూడా అది తప్పు కాదు. డైరెక్ట్ ఈ స్టెప్ కూడా చేయొచ్చు. ఏమంటే మీకు అర్థం కానీ క్లియర్గా ఉండాలి. ఇలా ఇస్తారు టెక్స్ట్ బుక్లో. కొంచెం పెద్ద క్లాస్, హయ్యర్ క్లాసెస్ పోతే డైరెక్ట్ చేస్తాం అన్నట్టు. 4x + 8x రెండు ప్లస్సే ఉన్నాయి, 12x. ఆ తర్వాత -6 + 12, ఒకటి మైనస్ ఒకటి ప్లస్, మైనస్ చేసేయాలి. 12 - 6, 12 - 6 ఎంత? 6. పెద్ద నెంబర్ ఏంటిది? 12. సైన్ ఏంటిది? ప్లస్ పెట్టండి అంతే. క్లియర్? నెక్స్ట్ బిట్ 8x. ఇది ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. బ్రాకెట్ ముందల మైనస్ ఉన్నది. బ్రాకెట్ ముందల మైనస్ ఉంటే ఈ మైనస్ సైన్ 2x కూడా అప్లై పెట్టాలి. ఈ మైనస్ ఇంటూ ఈ -3 చేయాలి. మైనస్ ఇంటూ ప్లస్ 2x మైనస్ ఇంటూ -3. అయితే మనకు తెలుసుకోవాలి ఆల్రెడీ, మైనస్ ఇంటూ ప్లస్ చేస్తే మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్ వస్తుంది. క్లియర్? 2 సార్లు మైనస్ ఉండి మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ వస్తుంది. అయితే ఇక్కడ 8x అయితే 8x రాయాలి. ఏం చేంజ్ లేదు ఇక్కడ, నో చేంజ్. మైనస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఎందుకంటున్నా? 2 ముందర ఏ సైన్ లేకుంటే ప్లస్ కదా, ఇది మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అయితే ఇది -2x అయిపోయింది. ఆ తర్వాత మైనస్ ఇంటూ మైనస్, బ్రాకెట్ అంటే ఇంటూ లాగా కదా, ఇది మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్. అయితే +3 ఇక్కడ వచ్చింది. లాస్ట్లో +12. ఇంకో ఈజీ మెథడ్ ఏమంటే, ఈజీ మెథడ్ గుర్తుపెట్టుకోవాలంటే, బ్రాకెట్ ముందల ఒకవేళ మైనస్ ఉంటే లోపల ఉన్న టర్మ్స్ సైన్ చేంజ్ అవుతుంది. ప్లస్ ఉన్న టర్మ్ మైనస్ అయిపోతుంది, మైనస్ ఉన్న టర్మ్ ప్లస్ అయిపోతుంది. ఇది ఈజీ మెథడ్. ప్లస్ క్లియర్? బ్రాకెట్ ముందర ఒకవేళ మైనస్ ఉంటే బ్రాకెట్ లోపల ఉన్న టర్మ్స్ ఉన్న సైన్ ఆపోజిట్ అవుతుంది. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది అంతే. ఇప్పుడు 8x - 2x ఎంత? 8 - 2 6, పెద్ద నెంబర్. 8 ప్లస్ అయితే +6x, +3 + 12 రెండు ప్లస్ ఉన్నాయి, 15. ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ 8h మైనస్, ఇక్కడ బ్రాకెట్ ముందర మైనస్ ఉన్నది. అయితే 5 మైనస్ అయిపోతుంది, 7h కూడా మైనస్ అయిపోతుంది. ప్లస్ రెండు ప్లస్ ఉన్నాయి కదా లోపల రెండు ప్లస్ ఉంటే రెండు మైనస్ అయిపోతాయి అంతే. ఆ తర్వాత 8h - 7h, రెండు హెచ్ కదా, 8h - 7h, +9 ఉన్నది, -5 ఉన్నది. 8h - 7h ఎంత? h. 8h - 7h అంటే h. 9 - 5 అంటే 4. +4 ఎందుకు? పెద్ద నంబర్ సైన్ ప్లస్, అందుకు రానికే +4 రాయాలి. అయిపోయి. నెక్స్ట్ 23 ప్లస్, ఇక్కడ 4 బ్రాకెట్ ముందర 4 ఉన్నది. అయితే 4 నుంచి 6mని మల్టిప్లై చేయాలి. ఆ తర్వాత మల్టిప్లై అంటే ఇంటూ చేయాలి ఇక్కడ. ఆ తర్వాత ఈ 4 నుంచి ఇక్కడ కూడా ఇంటూ చేయాలి. బ్రాకెట్ ముందర ఇంటూ ఉంటే ఇద్దరిని చేయాలట. అయితే 23 అలాగే రాసినాం. 4 × 6 24, ఏం అలాగే పెట్టుకోవాలి. 4 × 3 12 and 12n, 4 ప్లస్ ఇది మైనస్. బ్రాకెట్ ముందర ప్లస్ నంబర్ ఉంటే లోపల సైన్ చేంజ్ కావు. సూత్రం, గుడ్డి సూత్రం అనుకోండి. బ్రాకెట్ ముందర ప్లస్ ఉంటే లోపల సైన్ చేంజ్ కావు. బ్రాకెట్ ముందర మైనస్ ఉంటే బ్రాకెట్ లోపల ప్లస్ ఉన్నది మైనస్ అయితే, మైనస్ ఉన్నది ప్లస్ అయితే అంతే. మిగతా -8n -3m -18 అలాగే రాసుకోండి. ఏముంది ఇక్కడ 23. ఇప్పుడు m ఒక దగ్గర రాయండి. 24 -3m ఇక్కడ రాసినాం. ఆ తర్వాత -12n -8n
ఇక్కడ రాసినాం. ఆ తర్వాత +23 ఇక్కడ నంబర్ పక్కన నంబర్ 23 మైనస్ 18 24 మైనస్ 3 ఎంత 2m కదా 21m ఎంత ఇది 21m ఇదేమో 21m. ఆ తర్వాత -12 -8 రెండు మైనస్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి. ఇంటూ లేదు కదా ఇక్కడ ఇంటూ లేదు. రెండు మైనస్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి. సైన్ మైనసే పెట్టాలి. -12 -8 -20 అని. ఆ తర్వాత +23 -8 23 -18 +5 పెద్ద నెంబర్ సైన్ +5. క్లియర్. ఇది మన 5th ఎఫ్ బిట్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఓకే చూద్దాం. ఇది కూడా 8th. యాడ్ ద ఎక్స్ప్రెషన్స్ గివెన్ బిలో. యాడ్ చేయాలి. ఏం రాది కూడా ఫస్ట్ 4d -7c +9 అండ్ క్వశ్చన్ అలాగే రాసిన. యాడ్ అంటే ఈ అండ్ బదులుగా ప్లస్ రాయండి. ఇక్కడ యాడ్ ఉంది కదా, ఏముంది ఇక్కడ యాడ్ ఉన్నది. ఈ అండ్ దిశ ఏం పెట్టాలి, ప్లస్ సైన్ పెట్టాలి. ప్లస్ ఉంటే సైన్ ఏం చేంజ్ కాదు, మైనస్ ఉన్నప్పుడు సైన్ చేంజ్ అవుతుంది. అయితే 4d -7c +9 యాడ్ కదా, క్వశ్చన్ యాడ్. 8c -11 +9d సేమ్ ఇక్కడ నుంచి లాస్ట్ క్వశ్చన్ లాగానే 4d పక్కన 9d పెట్టండి. -7c +8c ఒక దగ్గర పెట్టండి. +9 -11 ఒక దగ్గర పెట్టండి. 4d + 9d ఎంత 13d. -7 +8 ఒకటి మైనస్ ఇంకోటి ప్లస్. -8 -7 చేయండి. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ మైనస్ చేసేయాలి. పెద్ద నంబర్ ప్లస్ ఉన్నది. 8 -7 ఎంత 1 కదా, 1c అంటే c రాస్తాం అంతే. 9 -11 అంటే 11 -9 చేయాలి, 2 వస్తుంది. పెద్ద నెంబర్ 11 దాని సైన్ ఏంటిది మైనస్ పెట్టాలంతే. నెక్స్ట్ బిట్ చూద్దాం ఇప్పుడు. -6f +19 -8 అండ్ అంటే ఇక్కడ ప్లస్ అండ్ అంతే. అండ్ ప్లేస్లో ప్లస్ రాసినాం. ఇక్కడ -23 +13f +12s ఇక్కడ కింద వచ్చింది. క్లియర్. ఈ ప్లస్ ఇక్కడ వచ్చింది 12s. ఆ తర్వాత ఎఫ్ పక్కన ఎఫ్ రాయండి. -6f +13f రాసేసినాం. ఆ తర్వాత -8s +12s ఈ రెండు కూడా రాసినాం. లాస్ట్ టైం +19 +-23 అంటే -23 ప్లస్ మైనస్ రెండు యాడ్ చేసాం. ఇక్కడ ప్లస్ ఉన్నది, అండ్ అంటే ప్లస్ చేయమండి క్వశ్చన్లో. ప్లస్ మైనస్ రెండు ఉన్నప్పుడు మైనస్ కదా వచ్చేది. -23 +19 అయితే -6f +13f ఒకటి మైనస్ ఒకటి ప్లస్ మైనస్ చేయాలి. 13 - 6 7 పెద్ద నెంబర్ సైన్ +7f. క్లియర్. -8 +12 12 -8 చేయండి 4 పెద్ద నెంబర్ సైన్ +4s. 19 - 23 4 పెద్ద నెంబర్ సైన్ మైనస్ రాయండి అంతే. క్లియర్. ఇది నెక్స్ట్ క్వశ్చన్ 8d -14c +9 అండ్ అంటే ఇక్కడ ప్లస్ అండ్ యాడ్. ఈ క్వశ్చన్లో యాడ్ అని ఉంది కదా, ఇక్కడ ప్లస్ అంతే. 16c ఇక్కడ బ్రాకెట్ ముందర మైనస్ ఉన్నది. బ్రాకెట్ ముందర మైనస్ ఉంటే రెండు లోపల సైన్ చేంజ్ అవుతుంది కదా. ప్లస్ ఉన్న 11 -11 అయింది, ప్లస్ ఉన్న 90 -9. మిగతావన్నీ సేమ్. అయితే ఇప్పుడు ఏం చేయండి, సి పక్కన సి పెట్టండి. +16c -14c ఒక దగ్గర పెట్టినాం. సిసి సేమ్ ప్లస్. ఆ తర్వాత +8d -9d ఈ రెండు ఒక చోట. ఆ తర్వాత +9 -11 నంబర్ దగ్గర డి దగ్గర సి దగ్గర అంతే. 16 - 14 అయితే 2 అవుతుంది. పెద్ద నంబర్ 16 ప్లస్ ఉన్నది 2c. 16c - 14c is 2c. 8d -9d 9 - 8 1d వస్తుంది. పెద్ద నంబర్ సైన్ మైనస్ ఉన్నది అయితే -1d 1 రాయం, అందుకని -d. లాస్ట్ 9 - 11 అంటే 11 - 9 చేయండి 2 పెద్ద నంబర్ సైన్ మైనస్ ఉన్నది -2 అంతే. నెక్స్ట్ ఇక్కడ అండ్ దగ్గర ఏం పెట్టాలి, ప్లస్ పెట్టాలి అంతే. క్వశ్చన్లో అండ్ ప్లస్ చేయండి యాడ్ అన్నాక అయితే ఇక్కడ ప్లస్ పెట్టాం. 2 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి మన దగ్గర, దీని మధ్యలో ప్లస్ పెట్టాలి అంతే. ప్లస్ అంటే ఈ ఎక్స్ప్రెషన్లో సైన్ చేంజ్ కాదు. 6f -20 +8s +23 -13f -12s అయితే 6f -13f ఒక దగ్గర రాయండి రాసేసినాం. 8s -12s ఇంకో దగ్గర రాయండి. అంటే ఎస్ పక్కల ఎస్, ఎఫ్ పక్కల ఎఫ్, నంబర్ పక్కల నంబర్. -20 +23 ఇవి రెండు కూడా గ్రూప్ చేసి రాసినాం అంతే. కొంతమంది బ్రాకెట్ కూడా పెడతారు, ఎందుకు అంత కాంప్లికేషన్ అవసరం లేదు. 6f -13f
13 minus 6 7 పెద్ద నెంబర్ మైనస్ ఉన్నది -7f ఇక్కడ 8 minus 12 4 పెద్ద నెంబర్ మైనస్ ఉన్నది -4s వస్తుంది -20 + 20 23 minus 20 3 పెద్ద నెంబర్ +3 ఇదే మన ఆన్సర్. క్లియర్? ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో రాయండి. వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. 13m - 12m అండ్ ప్లేస్లో ఎఫ్ రాయండి, ప్లస్ రాయండి, అండ్ ప్లేస్లో ప్లస్ రాయండి. 13m - 12n అండ్ ప్లస్లో ఇక్కడ ప్లస్ రాయండి ఇక్కడ అంతే. ఎందుకంటే క్వశ్చన్లో యాడ్ అని ఉన్నది, ప్రతిసారి చెప్తున్నాను. 12n - 13m అయితే m పక్కన m ఇక్కడ చూడండి, ఇది చాలా ఈజీ ఉన్నది. 13m ఒక నంబర్ ప్లస్ ఒక నంబర్ మైనస్, సేమ్ వాల్యూ. ప్లస్ 13m - 13m క్యాన్సల్. ఆ తర్వాత -12n + 12n సేమ్ నెంబర్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు, సేమ్ టర్మ్స్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు క్యాన్సల్ అయిపోతుంది, వచ్చేది 0. కరెక్ట్ ఆన్సర్ వస్తే ఎగ్జామ్లో 0 రావు, మార్క్స్ మంచిగా వస్తాయి. ఆ తర్వాత ఎఫ్ బిట్ -26 + 25 అండ్ అంటే ఇక్కడ ప్లస్ పెట్టండి అంతే. ప్లస్ హ్యాండ్ దగ్గర ఏం పెట్టాలి, క్వశ్చన్లో ప్లస్ మైనస్ ఉన్నప్పుడు కొంచెం ఇంకా కొంచెం డిఫికల్ట్ అవుతుంది, సైన్ చేంజ్ అవుతుంది అంతే. -26m + 26m ఇది కూడా సేమ్. -26m + 26m ఒకటి ప్లస్ ఇంకోటి మైనస్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. +24n - 24n సేమ్ టర్మ్స్, ప్లస్ మైనస్, ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది, వచ్చేది 0. క్లియర్? దీంతో మనం క్వశ్చన్ నెంబర్ ఏదైతే 8 కూడా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో రాయండి. వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అయితే మీకు వచ్చిన వీడియోస్ మొత్తం మీకు తెలిసిపోతుంది. లేకపోతే కొంతమంది స్టూడెంట్స్ కామెంట్లో రాస్తారు, వేరే వీడియో అప్లోడ్ చేయండి, వేరే ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటే మీరు అడుగుతూ ఉంటారు. అయితే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్ ఆన్ పెడితే మీకు అది నోటిఫికేషన్ బీప్ సౌండ్ వచ్చి వీడియో వచ్చిందని మీకు తెలిసిపోతుంది. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, బికాజ్ ఫ్రెండ్స్తో షేర్ చేస్తేనే కదా వాళ్ళని కేర్ చేసినట్టు. షేరింగ్ ఇస్ కేరింగ్. ఫైనలీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.